ఈ రోజుల్లో ఎవరైతే మేధావులని చెప్పుకుంటున్నారో ఇంటలెక్చువల్స్, మేము సైన్స్ని నమ్ముతామని చెప్పేవాళ్ళు ఉన్నారో, ఈ పూజలు ఇవన్నీ కూడా ఆచారాలని కూడా కేవలం సెంటిమెంట్స్ ఎవరో అలా సృష్టించారు, వాటిలో ఏమీ సైన్స్ లేదు అని వాపోతుంటారు వాళ్ళు. సో వాళ్ళు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, భగవంతుడికి ఏదైతే మనకి ఇవన్నీ కూడా శక్తులు వస్తున్నాయో, ముందుగా వాళ్ళు అనుకుంటారు ఈ శక్తులన్నీ కూడా ఎవరి నుంచి రావట్లేదు, అది వాటంతటవే సృష్టించబడ్డాయి. ఈ జగత్తులో ఒక్కటి చెప్పండి, ఏదైనా వాటంతట అదే రావటం వచ్చింది? అలా ఏమి మనం వెతికితే ఏది కూడా ఉండదు, దేనికో ఒక మూలం ఉంటుంది. సో అన్నిటికీ మూలం ఈ శ్లోకంలో చెప్పినట్టుగా తేజో విద్యమామకం, నా నుంచే వచ్చాయి. అహం సర్వస్య ప్రభ మత్తస్సర్వం ప్రవర్తితే అని కూడా భగవంతుడు అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడి నుంచి వచ్చినప్పుడు మనం స్వీకరిస్తున్నప్పుడు మనం కృతజ్ఞతగా దాన్ని తెలుపుకుంటాం. సో మనం ఈ జ్యోతి ప్రజ్వలన, ఈ దీపారాధన, దీపాన్ని భగవంతుడికి అర్పించడం అంటే మన కృతజ్ఞత తెలుపటం. కృతజ్ఞతని తెలపటమే కాదు, ఇది చెప్పాలంటే మన చూపించే శరణాగతి. మన శరణాగతిని ఈ ఉపచారాల ద్వారా మనం చూపిస్తున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకునే విషయాంశం దీపం. ఈ దీపాన్ని కొంతమంది పండితులు వర్ణిస్తారు. దీపంలో ఉండే మనం వాడే ఆ చమురు, నెయ్యి అవ్వచ్చు, ఆవు నెయ్యి అవ్వచ్చు, ఇక వేరే అవ్వచ్చు, నూనెలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన భౌతిక కోరికలు. ఈ వత్తు వచ్చేసి మన అహంకారం. ఈ దీపం అనేది మన శరణాగతి, జ్ఞానానికి శరణాగతి. మన శరణాగతి చూపించుకుంటున్నాం. దాని నుంచే వచ్చే వెలుగు మనకి జ్ఞానం, తద్వారా మనకి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇది దీపాన్ని అర్పించడంలో ఉన్న శరణాగతి భావన. సో ఎప్పుడైతే దీపాన్ని వెలిగిస్తామో మన కోరికలన్నీ కూడా ఆవిరైపోయి మన అహంకారం అంతా వత్తులాగా కరిగిపోయి మన జ్ఞానంలో పయనించడానికి అవకాశం కలిగిస్తాయి.